హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఒక అప్పుల గురించి, ఒక పరీక్షల గురించి, ఒక రాతల గురించి జరిగే వీడియో గురించి ఈ వీడియో తీస్తున్నాను. ఒక అప్పుల గురించి అయితే ఒక ఒక చిన్న నా ఫ్రెండ్ ఒకరు చనిపోయాడు. దాని గురించి ఈ వీడియో తీసి వైరల్ చేస్తున్నాను అనమాట. మీకు నా వీడియో పిల్లోడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే తను ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ కూడా కాలేదు, అసలు రాయనివ్వలేదు తన సారు. ఆ సార్ రాయనివ్వలేదు కాబట్టి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బయటికి దొబ్బాడు. ఆ టయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన ట్రైన్ కింద పడి చనిపోయినాడు. ఇంకోటి నా ఫ్రెండు, నా సొంత మిత్రుడు ఏమయ్యాడంటే ఒక అప్పుల విషయం, అప్పులు ఉన్నాయని చనిపోయాడు. అప్పులు ఎవరికి లేవురా ఈ కాలంలో? ఒకటి చెప్పండి ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నా, అప్పులు ఎవరికి లేవు, ఉన్నాయి. ప్రతి మనిషికి, ప్రతి భూమి మీద, ప్రతి అందరికీ, ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అప్పులు లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అప్పులు లేనోళ్ళు ఎవరు లేరు. ఉన్నాయి. సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మనం సాధించాలి. మనం సాధించాలంటే ఏం చేయాలి? మనం కష్టపడాలి. సక్సెస్ ఏం ఊరికి రాదు కదా ఎవరికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఊరికి వస్తుందా? రాదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఇది చేయాలి? చనిపోతే ఏమన్నా వస్తుందా? రాదు. ధైర్యంగా మనం ఎదుర్కొంటేనే కదా ఏవైనా కష్టాలైనా గిష్టాలైనా వచ్చేది. ఒకటి ఆలోచించండి, ఒక కష్టాలైనా గిష్టాలైనా రావాలనుకుంటే ధైర్యంగా మనం సక్సెస్ రావాలంటే ఊరికనే వస్తుందా? ఒక సక్సెస్ అయినా, ఒక ఆడపిల్ల అయినా, ఒక లవర్ అయినా ఎవరు ఊరికి రారు ఫ్రెండ్స్. ఊరికే ఎందుకు వస్తారు? మన దగ్గర ఏదో ఉందని చూసే వస్తారు. మనమే సక్సెస్ ఇవ్వకుంటే ఎందుకు వస్తారు? అప్పులు. ఒకటి అప్పుల గురించి నేను చెప్పాల్సిన పని ఏముందంటే, చచ్చిపోద్దండ్రా, బతికి సాధించండి. చేసేది ఏముంది? మహా అంటే అప్పులు ఉన్నాయి. గవర్నమెంటే అప్పుల్లో ఉంది. మీది కలిపితే ఒక అప్ప. ఎంత ఉందిరా నీ అప్పు? చెప్పు. గవర్నమెంటే అప్పుల్లో ఉంది. నువ్వు చనిపోతే ఏమన్నా వస్తుందా? బతికి సాధించు. లక్ష్యం నీ ముందుకు వస్తుంది. రాదా? రాదా? చెప్పండి ఫ్రెండ్స్. కమెంట్స్ ఉన్నాయి కదా కింద, చెప్పండి. రాదా? వస్తుంది. కింద పడు, లేయి, పరిగెత్తు, దెబ్బలు తిను, తిట్లు తిను. ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానిస్తాడో అవమానం పడు. జోబిలో లెక్క ఉన్నప్పుడే విలువ ఫ్రెండ్స్. చూసారా, ఈరోజు నాకు జోబినే లేదు. జోబిలో విలువ ఉంటేనే ఫ్రెండ్స్ అది లెక్క. ఒక లెక్క అయినా, ఒక యాదైనా. జేబులో లెక్క ఉంటే 10 రూపాయలు మన ఫ్రెండే, బయట పోయే ఫ్రెండే హాయ్ మావా అంటాడు. లేదనుకుంటే బాయ్ మావా అంటారు. అది ఫ్రెండ్స్ ఈ కాలం. ఇప్పుడు ఉండే జనరేషన్ ఎట్లుంది? ఫాస్ట్ జనరేషన్లో మనం ఎలా ఉండాలి? అప్పులు చేయాలి. అప్పులు చేసినప్పుడు మనం తీర్చాలనుకునే శక్తి మనకు ఉండాలి కదా. లేకుండానే ఉంటుందా చెప్పండి? కేవలం ఒక శక్తి కోసం మీకు ఇది చెప్తాను. ఇది వినేటోళ్ళు సోది అనుకోవచ్చు, నిజ సత్యాలు, జీవిత సత్యాలు అనుకోవచ్చు కొంతమంది. అది మీ ఇష్టము, నేనేం చెప్పను. ఉండే పరిస్థితి అయితే అది. రాసి పెట్టుకోండి. ఎంతమంది అవమానిస్తారో, ఎంతమంది తిట్లు తిడతారో తిట్టని, చేయని, పడదాం. మన టైం బాగలేదు. మనకు ఒక టైం వస్తుంది కదా. రాదా? చెప్పండి. ఖచ్చితంగా మనకు ఒక టైం వస్తుంది. ఆ రోజు చూపిద్దాం. ఒక రౌండ్ గీసుకొని జనాలు బతికేస్తుంటారు. ఈ రౌండ్ గీసుకొని ఇదే ఏమో మన లైఫ్, ఇంకా ఇదే మనం ముందుకు పోలేం, మన బతుకు ఇంతే, మన జీవితం ఇంతే అని ఉంటారు. ఎందుకు ముందుకు పోలేవా? అదేనా నీ లైఫ్? లైఫ్ అది కాదు. ముందుకు పో. ఇంకా మంచి జీవితం ఉందేమో ముందర, ఎవరికి తెలుసు? సాధించు. పొద్దున్న లేస్తావు, పళ్ళు తోముకుంటావు, స్నానం చేస్తావు, మంచి బట్టలు వేసుకొని పౌడరు కొట్టుకొని వెళ్ళిపోతావు పనికి. పని చేయి, సాధించు. నీకు సరిపోలేదు, నీకు నచ్చలేదు నీ లైఫ్లో, వేరే పని చేయి. చేయలేవా? వేరే పని చెయ్యి. ఎందుకు చేయలేవు? ధైర్యంగా చేస్తావు, ధైర్యంగా చేయగలుగుతావు. చెయ్యి, సాధించు నీ లక్ష్యం. 20 రూపాయలు ఇవ్వాల్సిన చోట 10 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 5 రూపాయలు. ఎందుకు తీరావు? అప్పులు ఎందుకు తీరావు? వడ్డీలు పెరుగుతాయి. లేదనిలే, నాకు తెలుసు వడ్డీల గురించి, నాకు తెలుసు. అయ్యో, వడ్డీల గురించి తెలియకుండా నేను నాలాంటి వాడు ఎవరు లేడు. ఎందుకంటే ఆ వడ్డీలు నేను కడతాను కాబట్టి నాకు తెలుసు. వడ్డీల గురించి కట్టని వాళ్ళు అయితే ఎవరు లేరు, నాకు తెలుసు. అది వడ్డీలు కట్టాలి. తీసుకున్నాం కదా, కడదాం. ఎవడో ఏదో 4 మాటలు ఉన్నాడు, చచ్చిపోవడం ఏంట్రా? నువ్వు చచ్చిపోయి ఎవరికేం సాధించాలని నాకు అర్థం కాలేదు. చెప్పురా. నిన్నే అడుగుతున్నా, అర్థమవుతుందా? నిన్నే నిన్నే అడుగుతున్నా, అర్థమవుతుంది లేదు నీకే? చచ్చిపోయినావు, ఏమొచ్చేసాలి ఫలితం? అదే బతికుంటే ఏదన్నా నీకు ఉండాలి కదా. లేదు, చేయలేకపోయినావు, సాధించలేదు, పోయినావు.
ఎవరికి ఫలితం? భూమి మీద నూకలు పోయినాయి అనుకుంటారా, అంతేగాని నీ వల్ల ఏ ఫలితం ఉండదు. నువ్వు పోయినావు, మీ వాళ్ళని అనాథ చేసిపోయినావు, మీ అమ్మ నాయన ఒక అనాథగా మిగిలిపోయినారు, నీ మీద నమ్ముకున్న ఆశలు వాళ్ళు పెట్టుకున్నారు, చనిపోయినారా. నీ వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు ఎవరికి నష్టము? ఎందుకురా ఇంత మూర్ఖత్వంతో ఆలోచిస్తున్నారు ఇప్పుడు యువత? ఇప్పుడు యూత్ అంతా ఎందుకు ఇంత మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు అంట. నేను యువతే కదా, నేనే ముసలోన్నే కాదు కదా, నాకు అప్పులు ఉన్నాయి, నేను ఇల్లు కట్టించా, నేను అప్పులు చేశా, నేను కడతానా. ఎందుకురా? ముందుకు పోదాం. ఇది నచ్చలేదు వేరే పని చేద్దాం, అది నచ్చలేదు ఇంకో పని చేద్దాం. ఎందుకు ధైర్యము చెప్పండి? చచ్చిపోవడం ఏంట్రా నీ ఎర్రి. నాకు బూతులే వస్తాయి కదరా మళ్ళీ నువ్వు చనిపోయినందుకు. చనిపోయి ఎవరికి సాధించినవురా? ఒకటి చెప్పు నాకు ఆన్సర్. ఇన్ని మాటలలో ఒకే ఒక మాట, చనిపోయి ఎవరికి సాధించినావు? పోయినావు. చూసావా కాలం ఎంత విరుద్ధంగా ఉందో? చూసినావా? రేపు మంచివాడు అనుకునేవాడే ఈరోజు చెడ్డవాడు, ఈరోజు చెడ్డవాడు అనుకున్నవాడే రేపు మంచివాడు. గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. అయిన వాళ్ళే తక్కువగా చూసారు ఈ కాలంలో. లెక్క ఉంటేనే దగ్గర రానిస్తారు ఎవరైనా, లేదంటే రానివ్వరు, లేదంటే మాట్లాడరు కూడా. గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఏమైనా. చెప్పేది ఏముంది దాంట్లో? ఆల్రెడీ పక్కా ఉంది, ఇది 100% జరిగేదే. ఇది ఉండే పరిస్థితి అది. ఈరోజు మన టైం బాగాలేనప్పుడు రేపు మన టైం బాగుంటే ఆటోమేటిక్గా రమ్మని చెప్పే వాళ్ళే ఉన్నారు. నువ్వు సక్సెస్లో సాధించు, పరిగెత్తుకుంటా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకు రారు? మనలో సత్తా ఉండాలా సక్సెస్ సాధించాలని. అంతేగాని ఎవరి మీద పడో ఏదేదో ఏం మాట్లాడతాం మనం? ఒక నెత్తి కొట్టి ఈ విషయాలు, నేను మాట్లాడే విషయాలు ఎవరిని ఉద్దేశించి కావు. మధ్యలో ఈ వీడియో చూసే వాళ్ళైనా వినే వాళ్ళైనా ఒక్కటే చెప్తా, మీరు ఎవరు చూసినా మీ ఎవ్వరి వల్ల కాదు. అది ఎవరి గురించి పెట్టానో నాకు తెలుసు. అది నా ఒక ఫ్రెండ్ గురించి మాత్రమే నేను పెట్టాల్సి వచ్చింది. ఈ వీడియోలో ఈ మాటల్లో కల్పితాలు ఎవరు లేవు, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, అది ఒకటి ముందే చెప్తున్నా. ఎందుకంటే ఇది చూసి నా వల్లనే చెప్పినాడేమో, నా గురించి చెప్పినాడేమో, నా గురించే చెప్పింటాడులే, చెప్పకూడదు, బాగుడదు. ఏమంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలే. నేను నా ఫ్రెండ్ చనిపోయినాడని ఒక బాధతో ఈ వీడియో తీశాను, అందుకే దాని గురించే నేను చెప్పాను. అంతేగాని వేరే ఉద్దేశాలు, వేరే ప్రస్తుతాలు నాకు ఏం లేవు, తెలివి కూడా. గుర్తుపెట్టుకోండి. ఒక అప్పు గురించి చచ్చిపోయినాడు ఒక సన్నాసి ఎదవ, వేస్ట్ నా కొడుకు చనిపోయి చచ్చాడు, వాడి గురించి నేను చెప్తున్నా. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అప్పులు అంటే ఎవరికి లేవండి అప్పులు? ప్రతి జీవికి అందరికీ ఉన్నాయి అప్పులు. తీర్చుకుందాం, ధైర్యంగా ఉందాం. ఒక్కటే మన సక్సెస్, మన ధైర్యం, మన ముందుకు పోవాలంతే. మనం ఇట్ల దారి కాదు, ఇది మన దారి. గుర్తుపెట్టుకోండి. నువ్వు లెక్క సంపాది, ఆటోమేటిక్గా ఎందుకు రారో నీ వెనకాల నేను చూస్తా. ఎంతమంది ఎందుకు రారో వస్తారు. లెక్క సాధించే మూమెంటే అది. అర్థమైంది అనుకుంటాను అందరికీ. సక్సెస్ అనేది ఊరికి రాదు. సక్సెస్ అనేది ఒక మార్కెట్లో దొరికే కేజీ ఏందది టమాటా పండ్లా ఏమన్నా మనకు దొరికేకి పోతేనే కేజీ ఇవ్వండి అనే సక్సెస్ ఇచ్చేకి. ఎంతో ధైర్యపడాలి, కింద పడాలి, లేయాలి, పైన కింద పడు, మీద పడు, దెబ్బలు తిను, లేయి, నిలబడు, సాధించు. ఎందుకు సాధించు? ఎందుకు రా సక్సెస్ చెప్పు? వస్తుంది, ఆలోచించు. వస్తుంది, 100% వస్తుంది. వెయిట్ చేయి, వస్తాయి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎంతమంది లేరా ఈ అప్పులలో? గవర్నమెంట్ అప్పుల్లో ఉంది, దాంతో పోలిస్తే నీది ఒక అప్ప. ఏం తప్పురా అని ఇచ్చాను అక్కడ చనిపోయినావు. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పేది, లాస్ట్ మెసేజ్ ఇదే నేను చెప్పేది. ఏం చెప్తున్నా అంటే ఒక్కటే, అప్పులు ఉన్నోళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దండి. చచ్చిపోతున్నారు, ఏం సాధిస్తారా? చచ్చిపోద్దండి. చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఓపికగా నిలబడండి, ఓపిక ధైర్యంగా ఎదుర్కొందాం. నిలబడండి, ఎదుర్కొందాం. భయపడితే ఏం రాదు. ఎవరికి ఒకరికి భయపడద్దండి. లెక్క సాధించు, నువ్వు సక్సెస్ సాధించు. నీ వెనకాల పరిగెత్తుకుంటావు సార్. ఒకడు మనకు పేరు పట్టాల్సిన పనేముందిరా? మనం సాధిస్తున్నాం, మన లెక్క మనం తింటున్నాం, మన ఇది మనం తింటున్నాం. ఒకరితో మాట పడాల్సిన పని ఏముంది మనకు? లేదు. కట్టుకున్న ఫ్రెండ్ అయినా, తెలిసిన ఫ్రెండ్ అయినా, మన ఇంట్లో వాళ్ళైనా, మనం లెక్క సంపాదిస్తే ఎవరైనా ఏమన్నా అంటారా?
లెక్క వద్దనుకున్నా జల్సాలు చేయొచ్చు, ఇంకా వస్తాయి, ఇంకా ధైర్యంగా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. లెక్కలు ఉంటే లెక్కలు వస్తాయి. అదే లెక్క లేనప్పుడు తగ్గాల. ఎందుకంటే లేదు నేను తగ్గేదేలే, 2 చేతులతో తగ్గేదేలే అంటే ఎట్లయితే చెప్పండి? తగ్గాల. లెక్క లేదు కాబట్టి తగ్గుదాం. లెక్క ఉన్నప్పుడు ఎగురుదాం, డ్యాన్స్ చేద్దాం. నేను చేసినోడిని కాదా? నేను పాటలు చేయడం లేదా? నేను డ్యాన్సులు చేయడం లేదా? చూస్తున్నారు కదా మీరు, ఎన్ని సాంగ్స్ చేయలే? 2000 సాంగ్స్, 1850 సాంగ్ చేస్తాను నేను. నేను చేయలేదా డబ్బులు ఉన్నప్పుడు? ఇప్పుడు డబ్బులు లేవు, కొంచెం తగ్గినా మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ తీయనా? స్టార్ట్ చేయలేనా? నేను ఇంతేనా, ఇంకా నేను చేయలేనా? ధైర్యం పెట్టుకోద్దండి. ధైర్యంగా దిగులు, మెయిన్ పాయింట్ ఏంటంటే దిగులు, ఫ్రస్ట్రేషన్ అనేది తీసేయండి మనసులో. అది ఉంటే ఆటోమేటిక్గా ఇది అనేది పని చేయదు. ఎప్పటికైనా మనిషికి ఇది పని చేస్తేనే దీనికి సమాధానం చెప్పగలుగుతాం, అది గుర్తుపెట్టుకోండి. అప్పులు ఇచ్చినప్పుడు, అప్పులు ఇచ్చేవాడు మాట్లాడేటప్పుడు మనం తగ్గుదాం. ఎక్కువ మాట్లాడితే బాగోదు, మనమే తగ్గి మాట్లాడదాం. ఎందుకు రాదయ్యా? ఎందుకు రాదు చెప్పు? ఎందుకు ఏ టైము? కొడతాడా? కొడితే వాడికి లెక్క వస్తుందా? అప్పులు చేసినాము, ఇస్తాం. ధైర్యంగా చెప్పు, ధైర్యంగా మాట్లాడు. ఇస్తాము. మేము పారిపోతున్నామా? మేము పోతున్నామా? లేదంటే ఇదే ఊర్లో ఉన్నా, ఇక్కడే ఉన్నా, నీ కళ్ళ ముందరే ఉన్నా, వారం కనిపిస్తున్నా, వడ్డీలు కడతానా, అసలు ఇవ్వనుకుంటా ఎందుకు పోతా అని చెప్పి మాట్లాడు. మన టైం ఈరోజు బాగలేనప్పుడే ఇవన్నీ పడతాయి. అదే టైం బాగున్నప్పుడు మన మీద ఎందుకు పడతాయి? ఇవన్నీ పడవు. గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పడానికే నేను మీకు ఈ వీడియో తీశాను, చెప్పాను కూడా. మనల్ని ఎవరైతే ఎదురిచ్చి మాట్లాడినారో, ఎత్తిగొట్టి మాట్లాడినారో, మనం లేనప్పుడు మాట్లాడినారో, మనం ఉన్నప్పుడు మాట్లాడినారో, ఇవన్నీ ఏవి జరగవు. మనము ఒక్క మాట చెప్పినామంటే మాటకు మాట పెరుగుతుంది. ఆ మాట చెప్పుకోవద్దండి ఎవరికైనా, ఏదానికైనా. మనమే తగ్గుదాం. అప్పులు చేశాం కాబట్టి తగ్గుదాం. తప్పు మన వైపు ఉంది కాబట్టి తల ఇంచుకొని పోదాం. అదే తప్పు మన తప్పు సైడ్ లేకుంటే నువ్వు ఒక మాట అంటే పడతావా? ఎందుకు పడతావు? ఎవడరా నువ్వు అంటావు. అవునా కాదా? కరెక్టే కదా? చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఎప్పుడైనా ఒకరితో మాట పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తప్పు చేయలేదు కాబట్టి. తప్పు ఏం చేయలేదు మనం. గవర్నమెంట్ అప్పులో ఉందయ్యా. దానితో పోల్చుకుంటే మన పెద్ద కథ ఏం కాదు. ఇది జానకులు వీడేంది గవర్నమెంట్ అప్పుల్లో ఉంది, గవర్నమెంట్ అప్పుల్లో ఉంది అంటున్నారేమో. నిజమే కదా? అదే అప్పుల్లో ఉంటే నా మంది ఒక అప్ప. దానికోసం చనిపోవాల్సిన పనే ఉంది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నా ఫ్రెండ్ కోసం మాత్రమే చెప్తున్నా. వాడు చనిపోయాడు. నా ఇదేమంటే ఖయాలు, కనీసం మన ఆత్మ వింటుంది కదా. వింటుందో లేదో తెలియదు. నా అనుభవం నేను చెప్పాను. నా ఫ్రెండ్ అయ్యేవాడు చనిపోయాడు, ఏం చేయాలి? పిరికివాడు, ఒక్క మాట నాకు ఫోన్ చేయలేదు, చనిపోయాడు. ఏం చెప్పేకుంది నేను? కానీ నాకు చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది కాబట్టే నేను ఈరోజు నైట్ అయినా వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇది రేపు పొద్దున్నే మీకు వస్తుంది వీడియో. చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ప్రాణ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు తను చనిపోయింది, పోయాడు. యాదైనా వీడు అప్పులు ఎక్కువై చనిపోయాడు. వాడు ఈ పరీక్ష తప్పి చనిపోయాడు. ఎప్పటికైనా ఒకటి, పరీక్ష తప్పితే చనిపోవాలి, అప్పులు ఎక్కువైతే చనిపోవాలనే ఖయాలు తీసేయండి మనసులో. అది గుర్తుపెట్టుకోండి. ఏ దానికైనా సక్సెస్ రావాలంటే ఊరికే రాదు. పరిగెత్తల్లా, పోరాడల్లా, కింద పడల్లా, మీద పడల్లా, దెబ్బలు తినాలా, వేరే వాళ్ళతో మాటలు పడాలా, చేయని అన్నీ చేయని. మన టైం బాగలేదు, సైలెంట్గా ఉందాం. అదే మన ఒకరోజు టైం వస్తుంది, విడిపిద్దాం అప్పుడు. అయినా అప్పుడు విడిపించేకి మనకు మాట చెప్పేవాడు ఎవడు ఉంటాడు అని చూడమనండి. అప్పుడు తిప్పుదాం అసలైన మీసం. ఇంతవరకు టెన్షన్ ఎందుకు? ధైర్యంగా ఉందాం. ఏదైనా అప్పు చేసినామా తల వంచుదాం. తప్పు చేయలే కదా, మరి తప్పు చేస్తే తల వంచు. తప్పు చేయనప్పుడు తల వంచాల్సిన అవసరం లేదు. తనకేంపా ఆయన మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ నేను మాట్లాడేది వాస్తవం. నువ్వు తప్పు చేయనప్పుడు తల వంచొద్దు. తప్పు చేసినావంటే తల వంచు. ఇది నేను చెప్పే నీకు మెసేజ్ ఒకటే, అంతే. దాని గురించి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది, చెప్పాను. ఏదో నాలో బాధ చెప్పుకోవాలనిపించింది, మీతో చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఉండే పరిస్థితి ఇది. నాకు కూడా గుర్తుంది, నాకు కూడా అవమానాలు జరిగినాయి.
చెడ్డవి జరిగినాయి, పాతవి జరిగినాయి, అన్నీ జరిగినాయి. అన్నీ నేను కూడా వడ్డీతో సహా పెట్టుకున్నా. ఎప్పుడు ఎక్కడ ఎలా తీరుస్తానో నాకు తెలియదు, కానీ తీర్చేస్తా. వడ్డీతో సహా అందరికీ తీర్చేస్తా. నేను సక్సెస్ అయిన రోజు ఉంటుంది నా స్వామి రంగా. ఒకరోజు వస్తుంది, చూద్దాం. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఆ రోజు వరకు వెయిట్ చేయండి. మనకు రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ టైం వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. 100% చెప్తున్నా, వెయిట్ చేయండి. ఖచ్చితంగా మనకంటూ ఒక టైం వస్తుంది. మనం వచ్చిన రోజు మనం అంటే ఏందో చూపిద్దాం. అప్పుడు 2 చేతులతో మనం తగ్గేదే లేదు. అంతవరకు ధైర్యంగా ఉండండి రా, చనిపోద్దండి. నా వల్ల చెప్పాల్సిన మెసేజ్ అదొక్కటే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ చెప్పిన మాటలన్నీ ఎవరిని ఉద్దేశించి అయితే కావు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అపార్థం చేసుకోకండి, ఎవ్వరు అపార్థం చేసుకోకండి. ఇది ఎవరి వల్ల చెప్పానో ఇది నాకు తెలుసు. ఒక నా ఫ్రెండ్ వల్ల మాత్రమే చెప్పాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి కాదు. దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి. మ్యాటర్ అయితే ఎన్నిసార్లు చెప్పినా అదే. అప్పుల గురించి చనిపోద్దండి, ఎగ్జామ్స్ గురించి చనిపోద్దండి, లవ్ ఫెయిల్యూర్ అయినా చనిపోద్దండి. లవ్ ఫెయిల్యూర్ అయితే పోనివ్వండి, అది పోతే ఇంకోటి వస్తుంది లైఫ్లో. విడిచిపెట్టండి, దానికంటే మంచి లైఫ్ వస్తుందని మన అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఒక అప్పు అయిపోతే ఇంకో అప్పు చేయకండి, విడిచిపెట్టండి. ఉండే దాంట్లో తిందాం, చట్నీ అన్నం తినండి, బాగుండండి. అంతేగాని అప్పులు చేసుకొని బాధపడద్దండి, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోద్దండి. అర్థమైందా? ఇదే నేను చెప్పాలనుకునే నీకు లాస్ట్ విషయం ఇదే. మనల్ని ఎవరినైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారో, ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తారు. మనకు సక్సెస్ వచ్చిన రోజు వాళ్ళే మన దగ్గరకు వస్తారు. అది గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు పోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పాలనుకునే లాస్ట్ మెసేజ్ ఇదే. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, దయచేసి మాట్లాడదండి. నేనైతే అప్పుల గురించి మాత్రమే చెప్పాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.